నమస్కారం. మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. యూరియా అతివాడకంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న సీఎం చంద్రబాబు. రైతులకు మైక్రో న్యూట్రియంట్స్ ను సప్లిమెంట్లుగా ఇవ్వాలని అధికారులకు సూచన. కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న మంత్రి నాదెండ్ల. గతంలో ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదని ధ్వజం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ బీసీ నాయకులు కౌరు శ్రీనివాస్ ఆగ్రహం. భీమవరం మెంటేవారి తోట బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల బ్రోచర్ను పుస్తకాలను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి. వ్యవసాయంలో యూరియాను వెచ్చలవిడిగా వాడటం వల్ల ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే క్యాన్సర్ కేసులు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని, యూరియా వాడకాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అమరావతిలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై జరిగిన సమీక్షలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా వాడకంపై రైతుల్లో విస్తృత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు. వచ్చే ఏడాది నుంచి పంటలకు ఎంత అవసరమో అంతే పరిమాణంలో యూరియాను వినియోగించేలా చూడాలన్నారు. యూరియా ఎక్కువగా వాడితే అధిక పంటల దిగుబడి వస్తుందో అనుకోవడం కేవలం అపోహ మాత్రమేనని అన్నారు. సమాజంలో అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఒక ఎత్తు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అవకాశం రావాలి. మొన్నటి వరకు రాయలసీమ లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అనంతపూర్ వద్ద లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్స్. నవ్ అనంతపూర్ బెటర్ దెన్ కోనసీమ. ఎందుకు జరిగింది ఇది అనుకుని మీరు ఆలోచిస్తే, ఒక వాటర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వాటర్ వచ్చింది, పాలసీస్, పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. మళ్ళీ మాట్లాడుతున్నాం. 25 సంవత్సరాల కంటే ముందు ఒక ఐటీ గురించి మాట్లాడాం. ఈ రోజు ప్రపంచం మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇండియన్స్ ఎవ్రీ 4 1 ఈజ్ ఎన్ ఇండియన్. అమాంగ్ ఇండియన్స్ ఎవ్రీ 4 1+ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, 30%. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువాడు. ఇక్కడ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. బికాస్ ఆఫ్ బైఫర్కేషన్ ఆ బెనిఫిట్ అక్కడ వచ్చింది. ఇక్కడ మనకు వచ్చిన కొన్ని ఇబ్బందులు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. బైఫర్కేషన్ ఒక యాంగిల్ అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కొంత ఇంకా డిట్రియేట్ అయ్యాం. ఇప్పుడు దీంట్లో మీరు ఒకసారి చూసినప్పుడు, నేను ఎప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు మాట్లాడేవాడిని. రాయలసీమలో ఫస్ట్ టైం డ్రిప్ ఇరిగేషన్ ప్రయోగించాం. ఈ రోజు రాయలసీమలో ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల హార్టికల్చర్ ప్రమోట్ చేశాం. ఈ 2 డెడ్లీ కాంబినేషన్. ఎప్పుడైతే నీళ్లు లేని ప్రాంతంలో నీళ్లు ఇచ్చాం, నీళ్లు తక్కువ ఉన్నాయి, నీళ్లు తక్కువ ఉండే సమయంలో డ్రిప్ తీసుకొచ్చాం. 1 acre 2.5 acres కి ఇచ్చింది. నీళ్లు లేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 5 ఏళ్లు పడుతుంది, ఇప్పుడు 10 ఏళ్లు పట్టింది. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయాలని ఆలోచించి 1 సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి, పట్టిసీమ నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి, కృష్ణాలో వాడే నీళ్లని సేవ్ చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాం. దట్ ఈస్ ఓన్లీ సింగిల్ డే. మీకు ఏ విధంగా వస్తాయో ఇంపాక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు వర్షాలు పడ్డాయి. మొన్న 100 డేస్ లో అంద్రే నీవా పూర్తి చేసి 738 కిలోమీటర్లు తీసుకుపోయి కుప్పానికి నీళ్లు ఇచ్చాం. అక్కడ అన్ని చెరువులో నీళ్లు పెడుతున్నాం. ఈ రోజు ఎంత ఆనందం అంటే, ఈసారి వర్షాలు పడ్డాయి. 90% రిజర్వాయర్స్ లో నీళ్లు ఉన్నాయి. అది 95 కూడా పోతుంది. నేను వాటర్ సెక్యూరిటీ మాట్లాడా. గోదావరిలో ఇప్పటికి కూడా కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. అదే సమయంలో కృష్ణాలో కొన్ని వందల టీఎంసీ, అవి కూడా వేలై ఉంటాయి. ఇప్పుడు కడాని ఎప్పుడూ పారున్నటువంటి పెన్నా కూడా ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తే సోమశిలకు నీళ్లు ఇచ్చిన తర్వాత పెన్నా ఫుల్ అయి, సోమశిల పూర్తయి పెన్నా ద్వారా సముద్రంలోకి నీళ్లు పోయే పరిస్థితి వచ్చాయంటే, పెన్నా రివైవ్ అయింది, కృష్ణా గోదావరి బ్రహ్మాండంగా వాడుతున్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ వరుణ దేవుడు కరుణించాడు, మనం సద్వినియోగం చేసుకున్నాం. మీకు ఎందుకు ఈ విషయం చెప్పానంటే, అది కూడా వచ్చినప్పుడు డిస్కషన్ కోసం ఒక ఎగ్జాంపుల్, ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ టోటల్. ఇప్పుడు వాట్ ఈస్ ది కాస్ట్ ఇట్ ఇన్వాల్వ్స్. ఇక్కడంతా ఏంటంటే మెయిన్ గా మనకి ఏమవుతుందంటే, మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం చాలా రోజుల నుంచి నేనున్నప్పుడంతా కూడా దాని మీద ఫస్ట్ ప్రియారిటీ పెడుతున్నాం. బాడీ నీడ్స్ ప్రోటీన్, carbohydrates, to certain extent fat and micronutrients. Same thing, land needs all micronutrients and balancing all factors. దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే, టు స్టిమ్యులేట్ మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం.
యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలా సార్లు మీకు చెప్పాను, పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్ లో ఈ రోజు 2 trains ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ. క్యాన్సర్ ఎక్కడైనా సరే కోరిలేషన్ మీరు వెళితే బ్యాక్వర్డ్, ఏదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా, ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్. దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్. మనం కూడా టాప్ 10 డిసీజెస్ చూస్తే టాప్ 10 లో రెండోది అనుకుంటాను. ఇప్పుడు కృష్ణబాబు పాతగా ఇది, ఇప్పుడు గౌరవ్ ఉంటాడు. ఒకప్పుడు క్యాన్సర్ ఇది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టాప్ 10 లో 3-4 లో, టాప్ 5 లోనే వస్తుంది. 3 or 4 వచ్చే పరిస్థితి వచ్చింది. టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ 1. ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం. బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడి నుంచి సాయిల్ ని బ్యాలెన్స్ చేయాలి విత్ మైక్రో న్యూట్రియంట్స్. ఇప్పుడు డ్రై కెమిస్ట్రీ కూడా వెళ్తున్నాం మనం. సెటిలైట్ మన ఒక అతను వచ్చాడు కొత్తగా, ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టాడు. ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మనం కూడా సెటిలైట్కి వెళ్తున్నాం. వచ్చినప్పుడు మీరు కానీ ఇది కానీ బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనకి ఇబ్బంది లేకుండా పోతుంది. స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు, మైక్రో న్యూట్రియంట్స్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అది రాసుకుంటాం మేము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంత వరకు అవసరమో ఇట్ ఈస్ ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు, సాయిల్ ఫెర్టిలిటీని బట్టి, డెఫిషియన్సీస్ బట్టి మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చిందంటే ఫార్మర్స్ అది చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతా ఉంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం, ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. వీఆర్ హ్యావింగ్ క్లారిటీ. కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టారని, ఇప్పుడు కూడా వైసీపీ నేతలు అదే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదని, రాష్ట్రంలో ప్రతి చోట అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. స్థాయిలో మేము నిర్వహించిన అనేక పోరాటాలు, ప్రజల పక్షాన్ని నిలబడి మేము గలమెప్పిన సందర్భాలు ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా, భవిష్యత్తులో ఎవరైనా చూసి ఈ విధంగా చేయాలనే ఒక ఆలోచన రావాలనే భావనతో చేసిన కార్యక్రమాలు. అసలు దేశంలో ఎక్కడైనా కులాల్ని కలపాలనే ఒక విధానం ఒక పార్టీకి కూడా ఉందా చెప్పండి? అటువంటి ఆలోచన కేవలం జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికే ఉండేది. సందర్భాన్ని బట్టో మా అవసరాలను బట్టో మేము రాజకీయాలు చేయం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తోటి మేము వేసే ప్రతి అడుగు మన యువత కోసం, మన భవిష్యత్తు కోసం, మన మహిళల కోసం, మన బిడ్డల కోసం, మన రాష్ట్రం కోసం అనే ఆలోచనతోటి మేము నడుస్తూ ఉంటాం. పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఎప్పుడు చేయదు జనసేన పార్టీ. చాలా కన్వీనియంట్గా ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవర్తిస్తుందో, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న తీరును చూస్తే మనందరం కూడా ఒక్కసారి తిరిగి గతంలో ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారు, ఏ విధంగా ఒక అరాచక పాలన తీసుకొచ్చారని దానిపైన గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం అనుక్షణం ఉందని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. అసలు ఎన్ని కుట్రలు చేశారు, సమాజంలో చీలిక తీసుకురావాలని ప్రభుత్వంలో ఉండి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన సందర్భం ఎలా మర్చిపోతాం చెప్పండి. సహచార మంత్రివర్యులు ఆ రోజున విశ్వరూప్ గారి పైన, ఇంటి పైన దాడి జరిగితే ఎవరు ఆదుకున్నారు చెప్పండి ఆ కుటుంబాన్ని? కులాల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది పచ్చటి కోనసీమ లాంటి ప్రాంతంలో అని భావించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ధైర్యంగా వచ్చి నిలబడిన నాయకుడు ఆ రోజున ఆయన ఒక్కరే. ఓట్ల కోసం రాజకీయం చేసే వైఎస్ఆర్సీపీ ఒక కొత్త ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో రెచ్చగొట్టే విధంగా పర్టికులర్గా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత 3-4 నెలల నుంచి జరుగుతున్న అనేక సందర్భాలు చూస్తూ వచ్చాం. డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో మీరు గురి చేసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మర్చిపోయి ఆ రోజు ఏమైపోయింది మీ ఫోన్ కాల్? ఈరోజు గుర్తుకొచ్చిందా మీకు ఫోన్ వాడడం? ఆవేశాల పైన కుళ్ళు రాజకీయాలు, ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్న వీళ్ళ కుట్రల్ని ప్రజలు గమనించాలి. ఆ సమయం మనం అధిగమించి వచ్చాం. ప్రజలు కోరుకుంది
అభివృద్ధి. ప్రజలు కోరుకునేది మనకి మంచి భవిష్యత్తు ఉండాలని. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఘర్షణ లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు, మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా ఈ అంశాలపైన మన వంతు మనం సహాయం చేయాలి సమాజానికి. ప్రెస్ మీట్ పెట్టి మరీ బెదిరిస్తాడు. మీరు ఒకవేళ ఎవరైనా సరే కాంట్రాక్టర్లు వచ్చి దాంట్లో పాల్గొంటే మీ సంగతి తెలుస్తాం, రద్దు చేస్తాం అంటారు. రైతుల కోసం అందిస్తున్న సహాయం చూసి ఓర్వలేక పర్యటనలు చేస్తాడు. ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని 5 సంవత్సరాలు, బలంగా పరిపాలిస్తాం. లా అండ్ ఆర్డర్లు ఎక్కడ కాంప్రమైజ్ కావు. ఎందుకంటే మేము నిజాయితీగా రాజకీయాలు చేస్తాం కాబట్టి, చిత్తశుద్ధితో చేస్తాం కాబట్టి. అంతేగాని ఎక్కడ చిచ్చు పెడితే ఆ ప్రాంతంలో కుట్రలతోటి మనకి రేపటి రోజున సీట్లు పెరిగిపోతాయి, ఓట్లు వస్తాయి అనే దురాలోచనతోటి ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించి తిప్పికొట్టాల్సిన సందర్భం. మంత్రి వాసంశెట్టి సుభాష్ అసత్య ప్రేరేపణల పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం అన్యాయం అంటూ సెట్టిబల్జ సంఘం నాయకుల ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యులు, వైసీపీ రాష్ట్ర సెట్టిబల్జ సంఘం అధ్యక్షులు కౌరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. అది గుర్తించి వాసంశెట్టి సుభాష్ మాట్లాడితే బాగుంటుందని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కూటమి ప్రభుత్వం కులాలపై నిప్పు పెట్టే కార్యక్రమాన్ని ఒకటి తీసుకొచ్చింది. అది ఏంటంటే ఏదైతే సర్టిఫికేట్లు ఉన్నాయో ఆ సర్టిఫికేట్ల ఇష్యూని మరి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి మరి ప్రజల్లో ఒక ఆందోళనమైన విషయాన్ని తీసుకురావడం జరిగింది. వాస్తవానికి నిజంగా ఆ సర్టిఫికేట్ల విషయంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ సర్టిఫికేట్ల ఇష్యూ వచ్చింది అంతే తప్ప డైరెక్ట్ గా మేము జీవో ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం, తర్వాత లేదు మేము ఏదో టైప్ చేసేటప్పుడు కొంచెం అది డిస్టర్బ్ అయ్యి దానివల్ల అది తప్పు జరిగిందని చెప్పడం, లేదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ విధంగా ఇచ్చారని చెప్పడం, ఇలా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం కొంతమంది మంత్రులు చేయడం కూడా జరిగింది. వాస్తవానికి నిజంగా కులాల మీద నిప్పు పెట్టి ఆ నిప్పును మళ్లీ మేమే నీళ్లు జల్లి ఆర్పామనే కార్యక్రమం ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి మనం చూస్తున్నాం. 1997లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మామగారికి వెన్నుపోటు పొడిచి ఏ విధంగా మరి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడన్నది, తర్వాత 2004లో ఎటువంటి అబద్దాలు చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడన్నది కూడా, 2099లో అబద్దాలు చెప్పి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడన్నది, ఇవన్నీ కూడా మనం గమనించాము. ఈ రోజు కూడా కులాల మధ్యన చిచ్చు పెట్టి మళ్ళీ ఆ కులాలకి మేమే నీరు జల్లి వాళ్ళందరికి కూడా మేలు చేస్తున్నామని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. నిజంగా ఇదే విషయంలో ఒకసారి మనం గమనించినట్లయితే మరి నిజంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఏ ప్రాంతంలో ఏ బీసీలు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచన చేసింది గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉదాహరణకి మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా తీసుకున్నట్లయితే ఇక్కడ చెట్టుబల్జ సామాజిక వర్గం ఎక్కువ, ఇక్కడ ఖచ్చితంగా చెట్టుబల్జలకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన చేసి ఆ రోజు మరి తూర్పుగోదావరి నుంచి సుభాష్ చంద్రబోస్ గారిని కానివ్వండి, అదేవిధంగా చలబోని వేణు గారిని మరి ఒక జిల్లాకి అధ్యక్షులు చేయడం, తర్వాత జడ్పీ చైర్మన్ చేయడం కానివ్వండి, మరి ఇక్కడ ఉన్నటువంటి గీతా సత్యనారాయణ గారిని మరి 2 సార్లు వాటంపాలు అయినప్పుడు కూడా ఆయనకి సీటు ఇవ్వద్దని చాలా మంది చెప్పినా ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పేసి ఆయన సీటు ఇచ్చి మళ్ళీ ఆయన మంత్రి చేయడం గాని ఇలాగా చేసిన వ్యక్తి గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మళ్లీ ఆయన తనడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలన్నిటికి కూడా న్యాయం చేయాలన్న ఆలోచనతోటి ఆయన టిక్కెట్లు ఇచ్చే విషయంలో గాని, టిక్కెట్లు ఇచ్చిన తర్వాత మంత్రులు ఇచ్చే విషయంలో గాని, మంత్రులు ఇచ్చిన తర్వాత మరి ఏవైతే నామినేట్ పోస్టులు ఉన్నాయో ఆ నామినేట్ పోస్టులకు సంబంధించిన చైర్మన్లు అవనివ్వండి, డైరెక్టర్లు అవనివ్వండి, అలాగే స్థానిక సంస్థల్లో జరిగినటువంటి ఎలక్షన్లో సర్పంచ్ల దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి, వార్డు మెంబర్ల దగ్గర నుంచి చేయాలన్న ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పదవులు ఇవ్వడం జరిగింది. నిజంగా వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఈ రోజు కుప్పం నియోజకవర్గం ఉంది. కుప్పం నియోజకవర్గంలో 85% బీసీలు ఉన్నారు. అక్కడ బీసీ నాయకుడికి టికెట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ అక్కడ పోటీ చేసేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నిజంగా 85% బీసీలు ఉన్న చోట
మరి ఎవరికి టికెట్ ఇవ్వాలి? బీసీలకు ఇవ్వాలి. కానీ అక్కడ పోటీ చేసేది చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాగ చంద్రబాబు నాయుడు బీసీలను అందరినీ అనగదొక్కుతూ బీసీలను ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకుంటున్నాడు తప్ప మనకి బీసీలకి చేసింది ఏమీ లేదు. ఎవరైతే బీసీలు ఉన్నారో ఆ బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండల ప్రెసిడెంట్ గా ఎన్నికైన మా కౌశీన్ గారిని చూస్తే మీరు చూడండి, మీ కళ్ళతో చూసే ఉంటారు మీరు. మరి మండల స్థాయి నుంచి ఈ రోజు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి ఎమ్మెల్సీ నుంచి సాక్షాత్తు రాష్ట్ర చిట్టుబల్జీ అధ్యక్షుడిగా కూడా ఈ రోజున ఆయన నియమించడం జరిగింది. మరి మీ కళ్ళకు అంతుందో లేదో చిట్టుబల్జీ ఎక్కడున్నారు అని తెలుసుకున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రులు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరేదో చెప్తున్నారు, చిట్టుబల్జీలకు అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు అన్యాయం జరగల. బీసీని గుర్తించింది ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు. అదే బాటలో ఆయన తనయుడు చూశారు కదా, మెడికల్ కాలేజీలు కట్టారు. ఎవరి కోసం అంటే అందరూ చదువుకుంటారే కట్టారు. కానీ అందులో ముఖ్యంగా బీసీలు, వెనకబడిన కులాలు, ఎస్టీలు అందరూ కూడా ఉన్నత స్థాయి చదువుకుంటారన్న ఆలోచనతో ఆయన కట్టడం జరిగింది. మరి ఆ కాలేజీలు కూడా మీ కళ్ళ కాంటలేదు అనుకుంటున్నాం మేము. మన గౌరవ కార్మిక శాఖ మంత్రి వారు మన సుభాష్ గారు, వాసుదేవ్ సుభాష్ గారు సీఎం గారిని మా మాజీ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూడా మతి స్థిమితం ఉందనే మాటలు కూడా మాట్లాడటం జరిగింది. ఆయన ఆ స్థాయిలో ఉండి ఒక గౌరవంగా ఈ రోజున ఆ శక్తిబలిజ కులాన్ని నమ్ముకుని ఈ రోజున ఆ పదవి రావడం జరిగింది ఆయనకి. అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన అదే మతి స్థిమితం ఉందా అనే మాటే మరి 2024 వరకు ఆయన మతి స్థిమితం ఉండే పార్టీలో ఉన్నారు. ఆయన ఈ రోజున చిట్టుబల్జీ కులంలో పుట్టకపోతే మీకు ఒక ఎమ్మెల్యే టికెట్ కాదు కదా, కార్మిక మంత్రి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజున బీసీలందరూ కూడా ఒక ప్రథమ స్థానంలో ఉన్నారంటే ఆ ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుచేత చెప్తున్నానంటే ఆనాడు బీసీ పిల్లలందరూ కూడా కాలేజీల్లో చదువుకోలేని పరిస్థితి చూస్తే ఆనాడు పీజీ రీఎంబర్స్మెంట్ పెట్టి మరి బడుగు బలైన వర్గాలందరికీ కూడా ఆశాజ్యోతి అయ్యారు. ఈ రోజున కూడా రాజశేఖర రెడ్డి గారు తలుచుకోలేని వ్యక్తి ఎవరూ లేరు. మరి సుభాష్ గారు ఈ విషయాలని తెలుసుకుని మరి అలాగే మరి ఈ రోజున మూలం కూర్చుని ఎక్కడో కూర్చుని బటన్ నొక్కేస్తారు అని మాట్లాడుతున్నారు సుభాష్ గారు. మరి బటన్ నొక్కేస్తాం అనేది మరి మీరు నొక్కొచ్చు కదా బటన్. మరి ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు నొక్కని బటన్ మరి మూలం కూర్చున్నాం కదా, ఎదురుకుండా వచ్చి నొక్కని ప్రజల్లోకి వచ్చి మరి ఒక్క సంవత్సరం ఎక్కినండి మీరు 1,60,000 సుమారు 1,60,000 కోట్లు మీరు అప్పు చేశారు కదా. మరి ఆ డబ్బంతా ఏం చేశారు? మీరు చేయవలసింది ఏంటంటే ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా? నిజంగా మీరు చెట్టు బజ్జీల మీద ప్రేమ ఉంటే ఆ చెట్టు బజ్జీలని ఎవరికి ఏ ఆపద వచ్చింది, లేకపోతే ఎవరికి ఏమందింది ఏంటి అనేది ఒక మేనిఫెస్టో మీకు ఇచ్చిన ఆ వాగ్దానాల ప్రకారం అన్ని తీసి ఎవరికన్నా ఏదైనా మంచి జరగకపోతే కనుక అది మీరు జరిగలేక చూడండి. మీకు ఈ అవకాశాన్ని చెట్టు బజ్జీ ముద్దు పెట్టగా మీకు వచ్చింది తప్ప మిమ్మల్ని ఏదో తీసుకొచ్చి మినిస్టర్ చేసేయలేదు. ఆ క్యాస్ట్ ముద్రతోనే మీరు పైకి వచ్చారు. దీన్ని గుర్తుపెట్టుకుని బీసీలందరికీ కూడా ఏదన్నా ఇక నుంచి ఈ పొరపాట్లు జరగకుండా మంచి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సుభాష్ గారు మీకు ఒకటే చెప్తున్నాం, ఇవాళ చెట్టుబజ్జీ కులాలు అందరూ కూడా అట్టుడుగుతున్నారు. కానీ మీరు పార్టీలో పదవి వచ్చింది, మంత్రిగా కొనసాగండి, సంతోషం. కానీ మమ్మల్ని కానీ చెట్టుబజ్జీలని ఎవరిని విమర్శించరు. నేను చెట్టుబజ్జీనే కాబట్టి మీకు చెప్తున్నా, జగన్ గారిని కూడా విమర్శించే స్థాయి మీది కాదు. మీ పార్టీలో మీరు పనిచేసుకెళ్ళండి, కానీ బీసీలకు ఏ అయితే వాగ్దానాలు చేశారో అవి అమలు చేయండి. దానికి మేము స్వాగతిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న దేవీ శరన్నవరాత్ర మహోత్సవ బ్రోచర్ను పుస్తకాలను మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆలయ అర్చకులు కొంబు శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ వివరాలను గ్రంథి శ్రీనివాస్ కు వివరించారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. కొంబు శ్రీనివాస్ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఆలయంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, అమ్మవారికి 22న బాలా త్రిపుర సుందరి దేవి, 23న గాయత్రీ దేవి, 24న అన్నపూర్ణాదేవి, 25న కాత్యాయని దేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలితాదేవి,
28న చండీదేవి, 29న సరస్వతీదేవి, 30న విజయ కనకదుర్గాదేవి, అక్టోబర్ 1న మహిషాసుర మర్దినీదేవి, 2న రాజరాజేశ్వరీదేవి అలంకరణ చేస్తామని, 4న గ్రామోత్సవం, 6న అన్నసమారాధన నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ఈ శరన్నవరాత్ర మహోత్సవాలు జరగడంతో పాటుగా మరి మెంటవర్ తోటలో పెంచేసి ఉన్న బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారి దేవాలయంలో కూడా ఈ శరన్నవరాత్ర మహోత్సవాలు మరి అక్కడ కమిటీ వారు ఈ దసరా ఉత్సవాలను ఎంతో విజయవంతంగా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క దసరా ఉత్సవాలే కాకుండా నిత్యము కూడా అమ్మవారి సన్నిధిలో అనేక పూజా కార్యక్రమాలు కానీ హోమాలు కానీ ఎన్నో నిర్వహిస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందించే విధంగా అక్కడ పౌరోహితులు పురోహితుల ద్వారా అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ గుడిని ఎంతో అద్భుతంగా మరి ఎంతో ప్రసిద్ధి చెందేటట్లుగా భీమవరంలో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఆ కమిటీ వారికి పురోహితులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో మనం చూసుకుంటే కనుక భీమవరంలో ఒక మీనాక్షమ్మ గారు మీనా కంపెనీ వారే ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు మరి నిర్వహించేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ మెంటవర్ తోటలోను అలాగే మనం చూసుకుంటే నాచువారి సెంటర్లోను ఈ 2 చోట్ల భీమవరంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. భీమవరం పట్టణానికి సంబంధించిన 50 మంది భక్తులు కూడా మెంటవర్ తోటలోని శ్రీదేవి బాలా త్రిపుర సుందరి అమ్మవారిని అలాగే మన నాచువారి సెంటర్లో కనకదుర్గమ్మ వారిని మహిళలందరూ కూడా దర్శించుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులు నిర్వహించడం, ఆ అమ్మవారి ఆశీస్సులు భీమవరం పట్టణ ప్రజలందరినీ కాపాడటానికి ఎంతోమంది మహిళలు వారి భక్తి శ్రద్ధలతో చేస్తున్న పూజలు ఆమెను ఆరాధించడం ఈ భీమవరాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తాయని ఇక్కడ ప్రజలందరినీ కూడా సుఖ సంతోషంతో ఆనందంతో ఉంచేటట్లుగా అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని చెప్పి ఆశిస్తూ మరొకసారి కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. శ్రీమాత్రే నమః. మెంటేవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాతు సమవారి ఆలయంలో 22 నుంచి 2వ తారీఖు దేవీ శరన్నవరాత్రులు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు దాతలు సహకారంతో మరి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అందులో మెంటేవారి తోట వస్తువులు మొంట్రికిస్ మాస్టర్ అధినేత వారి సౌజన్యంతో పుస్తకావిష్కరణ జరిగింది. అలాగే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గణశ్రీనివాస్ గారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ మరి అందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క జరిగే అభిషేకాలు కుంకుమ పూజలు హోమాలు పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసినగా కోరుతున్నాం. అలాగే 11 రోజులు కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో గోత్రం పేరు నమోదు చేస్తున్నాము. 150 రూపాయల రసీదు తీసుకుని మీ పేరు నమోదు చేయించుకుని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. మరి అడిగిన వెంటనే అమ్మవారికి ఏం కావాలన్నా మరి మాస్టరు అలాగే మేడం గారు ఇద్దరు కూడా పంతులు గారు ఏం కావాలని మీకు మా సహకారం ఉంటుంది, బాగా చేస్తారని చెప్పి మరి మాస్టరు మేడం గారు ఎప్పుడు సహకారం అందిస్తూ ఉంటారు. వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారి స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని విద్యార్థులు ఆ బాలాత్మక సంబరాలు ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. మన భీమవరం పట్టణంలో మన మెంటవారి తోటలో దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ఆలయం దసరా మహోత్సవాలు 22వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఉత్సవాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు వచ్చి ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకొని అన్న సమారాధన రోజు తీర్థప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు. మరి ఇటువంటి దేవాలయం మన మెంటవారి తోటలో అభివృద్ధి చెందిందంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఈ ఆలయానికి మన మద్దాల సత్యనారాయణ గారు అలాగే మన రవి వీళ్ళందరూ కూడా చిన్నమెల్లి రవి కొమ్ము శ్రీను గారు మరి ప్రత్యేకంగా పంతులు గారు కొమ్ము శ్రీను గారు నిత్య పూజలు చాలా ఘనంగా నిర్వహించి మరి ఆ అమ్మవారిని చాలా అందరూ దర్శించుకునే విధంగా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మరి ప్రత్యేకంగా చెప్పాలంటే మన
మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారు దీనికి ముందుండి అన్ని రకాలుగా నడిపిస్తున్నారు. మరి అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మన దేవాలయం కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి గుడి అయినా మన మెంటేవారి తోటలో ఏం చేస్తున్న అమ్మవారు పూజ చాలా ఆమె శక్తివంతమైంది. అక్కడ మనం ఏది కోరుకున్నా కూడా జరుగుతుంది. మేము మొట్టమొదటి కూడా ఆ గుడిలో పూజలు చేసి మా బాబు పాప మేము కూడా బాగా మాకు నిదర్శనం కనిపించింది. అంతేకాకుండా శ్రీచక్రంలో ఉండి అమ్మవారు చాలా శక్తివంతమైనారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తుపడుతుంది ఆ గుడిలో. ఎలాగంటే ప్రతి ఒక్కరు సాంప్రదాయమైన డ్రెస్లో వెళ్ళడం, అక్కడ గుడి లోపలికి వెళ్ళాలి అంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం పూజలు చేయడం, అందరినీ కూడా ఒకే రకంగా అక్కడ చూడడం, ప్రతిరోజు కూడా అక్కడ భక్తులు కూడా చాలా ఎక్కువ మంది ఆ అమ్మవారికి సేవ చేసుకుంటున్నారు. ఈ అమ్మవారికి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు కావలసిన కోరిక అని కాదు, మనస్ఫూర్తిగా సువాసినులు అందరూ కూడా ఈ పూజల్లో పాల్గొని అభిషేకాలు చేసి కుంకుమ పూజలు ప్రతిరోజు చేసి అమ్మవారి యొక్క దయతో ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధిలోకి కావాలని మన వండకిడ్స్ తరఫున ఈ గుడి అభివృద్ధికి ప్రోత్సహిస్తున్న గ్రంథి శ్రీనివాస్ గారికి ఇతర వ్యక్తులకి కూడా అందరికీ కూడా శుభాభినందనలు. దసరా శుభాకాంక్షలు. తిరుపతిలో జరుగుతున్న మహిళా ప్రజాప్రతినిధుల సాధికార కమిటీల జాతీయ సదస్సులో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్, ప్రస్తుత సీఎం చంద్రబాబు మహిళల అభివృద్ధి కోసం చేసిన కృషిని పలువురు వక్తలు కొనియాడారు. దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. విద్యా ఉద్యోగాల్లోనూ మహిళలకు రిజర్వేషన్ అమలు చేశారని తెలిపారు. అనంతరం చంద్రబాబు 30 ఏళ్ల కిందటే మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు మీరందరూ కూడా మహిళలు అని మాట్లాడుతున్నారు. పురంధేశ్ గారు వీళ్ళందరూ కూడా మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి. ఉమ్మడి కుటుంబం సినిమా చూడండి ఒకసారి. లేచింది మహిళల లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు. కొత్త ఏం కాదు. అంచేత ఏదండి సారీ ఉమ్మడి కుటుంబం గుండమ్మ కదట. అసలు చూడండి పిక్చర్ చూడండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు లేచింది మహిళల లోకం అని. మహిళల ఆస్తిలో ఒకసారి నందమూరి తారక రామారావు గారి గురించి మీ అందరికి తెలుసు. ఇది గ్రేట్ మ్యాన్, స్వర్గస్థులు అయ్యారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఆ విషయం దేశం అంతా తెలుసు. మహిళల ఆస్తిలో సగ భాగం ఇవ్వాలని చెప్పినట్టు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భం మనం చేస్తున్నాం. ఒక తండ్రికి కొడుక్కి ఆశిస్తున్నారు, మహిళలకు ఎందుకు ఇవ్వరని చెప్పి వెలిగెత్తి మాట్లాడి చట్టం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఉద్యోగాల్లో చదువుల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. అటువంటి మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతను అడుగుజాడలో ఈ రోజు కూడా మేము నడుస్తున్నామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. మహిళా శక్తిని సమాజ ప్రగతి శక్తిగా మార్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. స్వయం సహాయక బృందాలు SHGS బలోపేతం చేయడం ద్వారా, స్వయం ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా, రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రోత్సహించడం ద్వారా ఆయన మహిళా సాధికారత విషయంలో చూపిన దృష్టిని ఈ సందర్భంలో మీరందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం, కానీ 1999లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా ఒక మహిళని పెట్టి నడిపిన సంగతి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఇది నాట్ ఏ జోక్. ఆ రోజుల్లో ఒక మహిళ స్పీకర్ ఏంటని చెప్పే రోజులు ఆ రోజుల్లో. అయినా మహిళని తీసుకొచ్చి ప్రతిభా భారతి గారిని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదులో స్పీకర్గా నియమించిన సంగతి ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి నిర్ణయాలు అన్ని రాష్ట్రాల్లో కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఆస్తిలో హక్కు అన్నారు, మగపిల్లవాడితో ఆడపిల్లకు హక్కు అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రావాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. అదే ఉద్యోగాల్లో రిజర్వేషన్. మరొక విషయం, ముఖ్య విషయం, మన ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఇదే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన ఘనత
నందమూరి తారక రామారావు గారిని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ విజయవాడ నగరంలో ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ ప్రతినిధి బృందం మండిపడింది. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆదేశాలతో డయారీతో వణికిపోతున్న న్యూ రాజరాజేశ్వరిపేటలో పార్టీ ప్రతినిధి బృందం పర్యటించింది. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆదేశాలతో డయారీతో వణికిపోతున్న న్యూ రాజరాజేశ్వరిపేటలో పార్టీ ప్రతినిధి బృందం పర్యటించింది. అక్కడి రోగులను స్థానికులను పరామర్శించి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించింది. దాదాపు 700కు పైగా డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి అత్యవసర వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని పార్టీ ప్రతినిధి బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. నామమాత్రపు వైద్య సేవలతో ప్రజల ప్రాణాలతో చెరగాట వాడుతున్నారని ధ్వజమెత్తింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు అంటే ఒక రాజకీయ పార్టీగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క సమస్యని ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అటెండ్ అవ్వాలని ఈ గుడ్డి ప్రభుత్వానికి, మోగ ప్రభుత్వానికి, ఈ చేతగాని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. నిజ నిర్ధారణ కమిటీ 5 రోజులు అయినప్పటికీ కూడా ఈ డయేరియాకి గల కారణాలు, ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణాలని మేము పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నప్పటికీ కూడా ఈ జిల్లా యంత్రాంగం దానికి గల కారణాలని ప్రజల ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు మా ప్రతినిధి బృందం అంతా కూడా పోలీస్ స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొన్ని బజార్లలో తిరిగితే వారందరూ కూడా చెప్పినటువంటి విషయాల్ని హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడపకి కూడా ఆ కుటుంబంలో 2-3 హాస్పిటలైజ్ అయినటువంటి పరిస్థితి, డయేరియా వచ్చినటువంటి పరిస్థితి, వాంతులు విరోచనాలు అయ్యి జ్వరంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేక, ప్రభుత్వం మీద నమ్మకం లేక, ఈ క్యాంపుల మీద నమ్మకం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షల్లో వేలు దారపోసి ఆరోగ్యాన్ని బాగు చేయించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎందుకని మీరు ఈ దుస్థితికి, ఈ పరిస్థితికి ప్రభుత్వము అచేతనంగా మారిపోయింది? ప్రభుత్వం ఎందుకుని చర్యలు చేపట్టలేకపోతా ఉంది? ఇప్పటికీ కూడా ఉదాహరణకి ఈ రోజు ఈ డివిజన్లో ఉన్నటువంటి 15-20 వేల మంది జనాభానే మీరు డోర్ టు డోర్ సర్వే చేయలేకపోయారంటే, ఈ క్షణం వరకు కూడా డోర్ టు డోర్ సర్వే కంప్లీట్ కాలేదు అంటే, డోర్ టు డోర్ సర్వే కంప్లీట్ కాకపోవడం బట్టి నరసింహ మృతి చెందాడు. డోర్ టు డోర్ సర్వే కాకపోతే ఈ రోజు ఉదయం దుర్గా అనే మహిళ మృతి చెందింది. అయినా కానీ మీకు చీమ కుట్టినట్లేదా? ప్రజల యొక్క ప్రాణాలు పోతా ఉంటే, హాస్పిటల్ అయిపోతా ఉంటే, సామాన్యులు పేదవారు ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునే వాళ్ళు హాస్పిటల్ అయిపోతే, ఇప్పటికే మీ లెక్కల ప్రకారమే దాదాపుగా 500 మంది ఇబ్బంది పడతా ఉంటే, దీన్ని హెల్త్ ఎమర్జెన్సీ కింద ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇంటింటికి వెళ్ళి గత 5 రోజులుగా ఏదైతే ప్రజానికం డయేరియాతో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ గల ఆ ఒక ప్రజానికాన్ని కలుసుకుని నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏదైతే ఒక పక్క మంత్రులు అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, ఈరోజు ప్రభుత్వం తరపున డాక్టర్లు కానివ్వండి, లేకపోతే మందులు అన్ని గారు మేము అందిస్తున్నాం అని చెప్పని ప్రతి ఒక్కరు గారు మంత్రులు అందరూ గారు చెప్తే, కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ గారు ఎంతో బాధపడుతున్నారు. అరే, ఇక్కడ క్యాంపు దగ్గరికి వెళ్తే ఏ ఒక్కరి గారు మమ్మల్ని పట్టించుకోలేదు, మేము మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి 40,000, 50,000, 70,000, 150,000తో మా పిల్లలకి, మా అందరి గారు మేము వైద్యం చేయించుకున్నామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఇబ్బంది పడుతున్నారు. 5 రోజులైనా ఈ సిగ్గులేని కూటమి ప్రభుత్వం నాయకులకి ప్రజా ఆరోగ్యం మీద ఒక శ్రద్ధ కానీ లేదు అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం గారు చెప్తున్నాం. ఈరోజు ఎవరైతే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఎవరున్నారు, సత్యకుమార్ యాదవ్, ఈరోజు హెల్త్ మినిస్టర్గా ఉన్న ఆయన పట్టించుకోవట్లా. అదేవిధంగా మొన్నే మున్సిపల్ శాఖ మంత్రి వచ్చారు నారాయణ గారు, ఆయన పట్టించుకోవట్లా. ఈ ప్రాంతంలో ఓట్లేసి గెలిపించుకున్న ఎంపీ కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, వాళ్ళు గారు ఈరోజు ప్రజానికాన్ని పట్టించుకోకుండా కేవలం తూతూ మంత్రంగా వచ్చామా వెళ్ళామా అని చెప్పని ఈరోజు ప్రజానికాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు కావాల్సింది ఇక్కడ ఉన్న ప్రజానికానికి సరైన వైద్యం కావాలి. ఎక్కడ ఇబ్బంది వచ్చిందో, డయేరియా ఎందుకు వచ్చిందో అని చెప్పని కనిపెట్టి
వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కానివ్వండి, సదుపాయాలు అందించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వాళ్ళ శ్రద్ధ అంతా కూడా ప్రజానికం మీద లేదు, ప్రజానికం ఒక ఆరోగ్యం మీద లేదు. కేవలం ఆ ఒక విజయవాడ ఉత్సవం జరపాలి అని చెప్పని దాని మీదగా డబ్బులు దండుకోవాలని చెప్పని ఒక ఆలోచనతో ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈరోజు ప్రజానికం గురించి పట్టించుకోవాలని చెప్పని ఏ ఒక్కరి ఉద్దేశం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యూరియా అతివాడకంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న సీఎం చంద్రబాబు. రైతులకు మైక్రో న్యూట్రియంట్స్ ను సప్లిమెంట్లుగా ఇవ్వాలని అధికారులకు సూచన. కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న మంత్రి నాదెండ్ల. గతంలో ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదని ధ్వజం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ బీసీ నాయకులు కౌరు శ్రీనివాస్ ఆగ్రహం. భీమవరం మెంటేవారి తోట బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల బ్రోచర్ను, పుస్తకాలను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.